హలో హలో ఈరోజు సంక్రాంతి రోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యథావిధిగా ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుందాం. ఏమిటంటే ప్రతిరోజు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు ఒక సంస్కృత కవి చెప్పింది చెప్పుకుందాం. అయితే తెలుగులో చెప్తాను నేను. ఆయన పేరు భర్తృహరి పేరు వినే ఉంటారు. ఆయన సంస్కృతంలో రాసినటువంటి చాలా ఫేమస్ ఆ సుభాషితాలు ఎంతో అనుభవంలోంచి రాశాడనమాట. అదంతా అవి అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. ఇంచుమించు భర్తృహరి అంటే తమవాడే అనుకుంటారు ప్రతి భాష వాళ్ళు కూడా. అంతగా తర్జుమా అయ్యాయి, ట్రాన్స్లేట్ అయ్యాయి అన్నమాట వివిధ భారతీయ భాషల్లోకి, విదేశీ భాషల్లోకి కూడా. ఆయన ఎప్పుడు జన్మించాడు అంటే క్రీస్తు శకం 450 515 ఆ మధ్యలో జన్మించినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. చాలా గొప్ప మాటలు చెప్పాడు. దాంట్లోంచి ఒక మాట చెప్తున్నాం ఈరోజు. ఏమిటంటే, సింహాన్ని ఎవరో కూర్చోబెట్టి, అంటే కొరోనేషన్ అంటారు, ఎవరో కొరోనేషన్ చేసి రాజుని చేయలేదు అడవిలో. దాని యొక్క గుణముల చేతనే, పరాక్రమం చేతనే అది అడవికి రాజు అయ్యింది అని చెప్పేసి అంటాడు ఆయన. ఇది ఎన్నోసార్లు వినే ఉన్నట్టుగా మీరు కనిపిస్తుంది కదా. అంటే అంత ప్రాచుర్యం పొందిందనమాట జనాల్లోకి. ఆయన రచయిత పేరు తెలియకపోవచ్చు కానీ ఆయన శ్లోకం ఇది. హీ డిడ్ ఇట్ ఇన్ సాంస్క్రిట్ అండ్ గాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్. అయితే మనం వినే ఉన్నాం ఇది. వి ఆల్ హర్డ్ ఇట్ మెనీ టైమ్స్. అయితే ఇది భర్తృహరి రాసింది అనేటువంటిది, ఒకప్పుడు ఆయన శ్లోకం అనేటువంటిది చాలామంది తెలియదు. అందుకే గుర్తు చేద్దామని పండుగ రోజుని చెప్పాను అనమాట. అదే అనమాట. అంటే మనిషికి కూడా అలాగే ఏ విధంగా అయితే సింహము తన పరాక్రమం చేత, తన గుణాల చేతనే అడవికి రాజైంది తప్ప ఎవరో వచ్చి చేస్తే కాలేదు. అలాగే గొప్పవాళ్ళు కూడా అంతే. ఎవరో వచ్చి వాళ్ళని మెచ్చుకోనవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న గొప్ప గుణాలే వాళ్ళ నలుగురు ముందు గొప్పగా తీర్చిదిద్దుతాయి. నలుగురు ముందు వారిని నిలబెడతాయి, వారికి ఒక గౌరవాన్ని ఇస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ పండుగ రోజున మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.